ప్రభువునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ఉంచుము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, జీవితంలో కొన్ని సందర్భాలు చాలా కఠినముగా అనిపిస్తాయి. ప్రత్యేకముగా దేవుని ఆజ్ఞలకు లోబడవలసిన సమయాలలో మన హృదయము సందేహపడుతుంది, మన బుద్ధి వేరే మార్గము చూపుతుంది, మన భావాలు భయపడతాయి. అటువంటి సమయములోనే మన విశ్వాసము పరీక్షించబడుతుంది. మనము అర్థము చేసుకోలేని పరిస్థితులలో మన బుద్ధిని కాదు, దేవునిని నమ్మడము నేర్చుకోవాలి. మనము మన పరిస్థితిని దేవుని చేతులకు అప్పగించినప్పుడు మన హృదయములో శాంతి కలుగుతుంది. ఎందుకంటే ఆయనకు మన జీవితంపై సంపూర్ణ జ్ఞానము, అధికారము ఉంది. దేవునిపై సంపూర్ణముగా ఆధారపడినప్పుడు మన బంధాలలో, మన ఉద్యోగములో, మన వ్యాపారంలో, మన కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు మనలను భయపెట్టలేవు. ఎందుకంటే మనం ఒంటరిగా లేము, మనతో దేవుడు ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఎంతో ప్రేమించే వాటిని లేదా మనకు ఎంతో విలువైన వారిని దేవుడు మన నుండి తీసివేయవచ్చు. అది మనకు బాధ కలిగించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది మన మంచి కోసమే. ఆయన తన పిల్లల ఎడల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక మనం అర్థం చేసుకోలేకపోయినా ఆయన నమ్మకస్తుడు. ఆయన మన హృదయాన్ని కలవరపడనీయడు. మనకు ధైర్యం ఇస్తాడు, మనకు మార్గము చూపిస్తాడు. కాబట్టి ప్రియులారా, మన హృదయమంతటితో దేవుడిపై నమ్మకం ఉంచుదాం. మన ఆందోళనలను ఆయనకు అప్పగిద్దాం. ప్రతిరోజు ప్రార్థనలో నిలబడదాం. దేవునిపై నమ్మకం ఉంచిన జీవితం భయాన్ని జయిస్తుంది మరియు శాంతిని అనుభవిస్తుంది. అనుదినము ఆయనను స్తుతిద్దాం, ఆయనను మహిమపరచుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.